తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి నుంచి రేవంత్ పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. ఆయన వాగ్దాటితో నాటి అధికార బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా గులాబీ అధినేత కేసీఆర్ పై సెటైరికల్ గా విమర్శలు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకొని ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో బారాస ఓటమి, కాంగ్రెస్ విజయంతో పలువురు హస్తంగుటికి చేరారు. అయితే ఇప్పుడు మరో వారం రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంటిలేటర్ పై కొన్న ఊపిరితో కొట్టుమిట్టలాడుతున్న కారు పార్టీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు కేసీఆర్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే వాతావరణం కరీంనగర్ రాజకీయాల్లో కనిపిస్తోందట. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. నేడు సాయంత్రం సిరిసిల్లలో సీఎం సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల తీరుపై విసిగిన కార్పొరేటర్లు గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కాని కార్పొరేటర్లు తాజాగా తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్లో ఆ పార్టీ ఖాళీ కానుంది. అయితే 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతుండగా మరో 4 బీజేపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్న కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉండగా అభివృద్ధి పనులు కేటాయించడంలో వివక్ష చూపాడని ఆరోపిస్తున్నారు. కేసులై జైలుకు వెళ్లినా వారికి తన వద్ద ప్రత్యేక స్థానమే ఉందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొని జైళ్లకు వెళ్లొచ్చిన కార్పొరేటర్లను ప్రత్యేక ఫండ్ ఇచ్చి విదేశాలకు విహారయాత్రలకు పంపించాడని, అలాంటి స్వభావం కలిగిన నాయకుడితో ఉండే కన్నా పార్టీ మారటమే ఉత్తమమని కారు పార్టీకి చెందిన సదరు కార్పొరేటర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా పార్టీ మారనున్నాను అనే ఊహాగానాలకు కార్పొరేటర్లు నేటితో తెరదించనున్నారు. నేడు సిరిసిల్లలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.